నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్. అదిగదిగో బంగారు గోపురం. యాదగిరిగుట్ట దివ్యాలయంలో మరో అద్భుతం. విమాన గోపురం ఇక స్వర్ణమయం. విష్ణుమూర్తుల విగ్రహాలు అత్యద్భుతం. మహాసంప్రోక్షణకు సన్నాహాలు. పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం. యాదగిరీసుడి స్వర్ణ గోపురం ప్రత్యేకతలేంటి? ఎన్ని కేజీల బంగారం వాడారు? యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. 4 నెలల్లోనే గోల్డ్ ప్లేటింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ నెల 23న సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరగబోతోంది. 68 కిలోల బంగారంతో తీర్చిదిద్దిన స్వర్ణ విమానం దర్శనం కోసం భక్తుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మహాకుంభాభిషేకం ఎలా జరుగుతోంది? స్వర్ణ విమానం విశేషాలేంటి? అదిగదిగో బంగారు గోపురం. యాదగిరిగుట్ట దివ్యాలయంలో మరో అద్భుతం. విమాన గోపురం ఇక స్వర్ణమయం. గోల్డ్ కటింగ్తో ధగధగలు. విమానంపై విష్ణుమూర్తుల విగ్రహాలు. మహా సంప్రోక్షణకు సన్నాహాలు. పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం. ఎన్ని కేజీల బంగారం వాడారు? స్వర్ణగోపురం ప్రత్యేకతలేంటి? తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయమైంది. త్వరలోనే ధగధగా మెరుస్తూ భక్తులకు దర్శనమివ్వబోతోంది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. గతేడాది నవంబర్లో ప్రారంభమైన తాపడం పనులు ఈ నెల 15న ముగిశాయి. మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే బంగారు తాపడం పనులు కంప్లీట్ చేశారు. 4 నెలల్లోనే గోల్డ్ కోటింగ్ వర్క్స్ ముగిశాయి. 23న సంప్రోక్షణ మహాకుంభాభిషేకం కోసం సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం తరువాత దేశంలోనే అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. విశాలమైన మాడవీధులు, పంచతల, సప్తదళ గోపురాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణం విశాలంగా, అత్యద్భుతంగా, భక్తిభావం బుట్టిపడేలా కనిపిస్తోంది. తాజాగా విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కావడంతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. యాదగిరీశుడి ఆలయ చరిత్రలో మరో అద్భుతమే కాదు, దేశంలోనే అతిపెద్ద విమాన గోపురం ఇదే. స్వర్ణ తాపడం పూర్తి చేసుకున్న ఈ గోపురం మరికొన్ని రోజుల్లో భక్తులకు అంకితం కాబోతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పహారాల్లో స్వర్ణ తాపడం పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది. ఈ స్వర్ణమయ విమాన గోపురాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన మహాసంప్రోక్షణ అనంతరం దివ్య విమాన గోపురాన్ని భక్తులకు అంకితం ఇచ్చే విధంగా యాదాద్రి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకం అనంతరం దివ్య విమాన గోపురం భక్తులకు అంకితం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వెలిచిన గర్భాలయం పైన ఉన్న దివ్య విమాన గోపురం పంచతల గోపురంగా పిలుస్తారు. 10,857 చదరపు అడుగుల మేర బంగారం తాపడం, దాదాపు 50 అడుగుల మేర ఉన్న విమాన గోపురానికి సంబంధించి 68 కిలోల బంగారాన్ని సేకరించారు. ఏదైతే భక్తులు ఇప్పటి వరకు స్వామివారి దివ్య విమాన గోపురానికి బంగారం సమర్పించారో వాటితో పాటుగా ఆలయాన్ని హుండీలో వచ్చిన బంగారం కావచ్చు, అంతా కూడా తమిళనాడుకు చెందిన సంస్థ ఈ పనులు నిర్వహిస్తుంది. పూర్తిగా నానో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. 24 క్యారెట్ల బంగారాన్ని, ప్యూర్ గోల్డ్ను దీనికి సంబంధించి వినియోగిస్తున్నాం. 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 11:54 పూర్ణాహుతి తర్వాత దివ్య విమాన గోపురం బంగారు తాపడం పూర్తి చేసుకున్న దివ్య విమాన గోపురం భక్తులకు ఇవ్వనుంది. స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణకు సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగాన్ని నిర్వహించడానికి కొండపైన ప్రధానాలయ ఈశాన్య దిశలో
యాగశాలను ఏర్పాటు చేశారు. ఇక 23న స్వర్ణమయమైన దివ్య విమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం దివ్య విమాన గోపురంపై ఉన్న సుదర్శన నారసింహ చక్రానికి సంప్రోక్షణ పూజలు చేసి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తారు. 23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు. 5 రోజుల పాటు నిర్వహించే పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సామాన్య భక్తులు సైతం పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. యాదగిరిగుట్ట గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర విమాన గోపురం ఉంటుంది. గోపురం స్వర్ణ తాపడం కోసం 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి బంగారు తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారు తాపడంతో పనులు చేపట్టారు. 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు. తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. ముందుగా మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేశారు. వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదా నదుల జలాలతో స్వర్ణ విమానానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి 4 మాడవీధుల్లో ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపైకి రాలేని భక్తుల కోసం కొండ కింద బస్టాండ్లో, కమాన్ దగ్గర, వ్రతమండప ప్రాంతంలో సైతం ఎల్ఈడీ స్క్రీన్లు పెడుతున్నారు. దీంట్లో భాగంగా 19 నుంచి 23 మధ్యలో సువర్ణ పుష్పార్చన సేవలు రద్దు చేశారు. 23న నిత్య కళ్యాణాన్ని రద్దు చేస్తున్నట్టు, ఉదయం బ్రేక్ దర్శనాలు కూడా ఉండవని ఆలయ ఈవో తెలిపారు. స్వర్ణ తాపడంతో ఆలయం మరింత ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా వెలుగుతోంది. అత్యద్భుతంగా భక్తి భావం ఉట్టిపడేలా కనిపిస్తుంది. యాదగిరీసుడి గర్భాలయ విమానం స్వర్ణ రూపం కోసం ఏ టెక్నాలజీ వాడారు? 50 ఏళ్లు చెక్కు చెదరకుండా గోల్డ్ ప్లేటింగ్ చేశారా? స్వర్ణ విమానంపై ఉన్న దేవతా విగ్రహాలు ఏంటి? తిరుపతిలో విమాన గోపురానికి, యాదగిరిగుట్టలో విమాన గోపురానికి తేడాలేంటి? యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగానే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇస్తామని ప్రకటించినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తరువాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. ఆ తరువాత విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ విమాన గోపురం బంగారు తాపడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో రివ్యూ నిర్వహించారు. తరువాత బంగారు తాపడం పనుల వేగం పెరిగింది. తాజాగా బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు మధ్య పనులు జరిగాయి. గోల్డ్ కటింగ్ పనుల కోసం స్వామివారికి వచ్చిన బంగారు విరాళంతో పాటు హుండీ ఆదాయాన్ని కూడా వెచ్చించారు ఆలయ అధికారులు. గర్భాలయంపై విమాన గోపురానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారంతో స్వర్ణ గోపురాన్ని తీర్చిదిద్దారు. 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు చకచకా సాగాయి. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఈ బంగారు తాపడం పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను గోపురానికి బిగించారు. ఆ తరువాత పరంజా తొలగించి కొత్త మెట్లతో స్టేజీ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు శరవేగంగా జరిగాయని తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ చెబుతున్నారు. స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం 1100 కిలోల రాగిని వినియోగించినట్టు చెప్పారు. దేశంలో ఆ తరహా విమాన గోపురం ఎక్కడా లేదని,
గోపురంపై దేవతా విగ్రహాలు అత్యద్భుతంగా ఉంటాయని ఆయన వివరించారు. రాబోయే 50 ఏళ్ల వరకు బంగారు తాపడం అలాగే కళకళలాడుతూ భక్తులకు దర్శనమిస్తుందని, ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని స్థపతి రవీంద్రన్ చెబుతున్నారు. First layer nearly 12 figure and second layer 4 figures, then third level 4 figure and fourth level also 4 figures, then before Kandavari 4 Garuda and 8 lions and other 4 Panchaloha bronze idols. Very special and very unique. In Tirupati temple only few figures Vimanam we can see the idol work, but here we can see lot of very big 8 feet Vishnu figure also we made it in the Vimanam. Yeah, Tirumala Vimanam I think it is 33 feet. This one nearly 53 feet. More than 20 feet high. రాజగోపురం 49.5 ఫీట్ల ఎత్తుతో సుమారు 10,857 ఎస్ఎఫ్టీలు ఉంటుంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారం అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. బంగారు తాపడం చేయడానికి ముందు ఉపయోగించే రాగి పలకలు తయారు చేయడానికి 11,000 కిలోల రాగిని వినియోగించారు. బంగారు తాపడం కోసం సరిపడా బంగారం విరాళంగా రాకపోవడంతో ఇందుకోసం సుమారు 80 కోట్లకు పైగా ఖర్చవుతుందని తేల్చారు. తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం నగదుతో పాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ బంగారు తాపడం పనుల బాధ్యతను అప్పగించారు. కొన్నేళ్ల క్రితం ఇదే కంపెనీ యాదాద్రి ఆలయ ప్రధాన గోపురం, ధ్వజస్తంభం పనులను పూర్తి చేసింది. ఆ కంపెనీ వారు చేపట్టిన పనులు ఏళ్లుగా చెక్కు చెదరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అదే కంపెనీకి బంగారు తాపడం పనులు అప్పగించింది. సాంకేతికతను ఉపయోగించడం వల్లే స్వర్ణ తాపడానికి ఉపయోగించే బంగారం 165 కిలోల నుంచి 68 కిలోలకు తగ్గిందని అంటున్నారు ఈవో భాస్కర్రావు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన గోపురానికి బంగారం తాపడం పనులు జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన భక్తులకు అంకితం ఇచ్చే విధంగా కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈవో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్న విమాన గోపురానికి బంగారు తాపడం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 50.5 అడుగుల ఎత్తులో ఉంటుంది విమాన గోపురం. దీనికి సంబంధించి 10,859 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని మొత్తాన్ని కూడా బంగారు తాపడం చేస్తున్నాం. ఈ బంగారు తాపడం వర్క్స్ ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై వారికి ఇవ్వడం జరిగింది. వీరు గతంలో 2018లో ఈ దేవాలయం ఉద్ఘాటన సమయంలో ధ్వజస్తంభం మరియు ముఖద్వారం కూడా వీరే చేశారు. అదే రేట్లకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 23 ఉదయం 11:54 సంప్రోక్షణ చేసి స్వామివారి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు. ఈ విమాన గోపురానికి బంగారం కానీ అమౌంట్ కానీ ఇచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా లేఖలు రాసి ఇన్వైట్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యుల్ని, డిప్యూటీ సీఎం గారిని. ఎంత బంగారాన్ని ఈ దివ్య విమాన గోపురం బంగారం మానించడానికి ఉపయోగిస్తున్నారు? ఒకటి మాన్యువల్గా చేస్తారు, అంటే ఇక్కడే శిబిరం పెట్టేసి ఈ పని వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ పెట్టి బంగారం ఇచ్చేసి దాంతో చేయడానికి ఫస్ట్ ప్రతిపాదించినారు. కానీ ఇక్కడ పెట్టడం వల్ల ఈ మెర్క్యూరీ వాడాల్సి వస్తుంది బంగారంలో చేయాలంటే. ప్లస్ ఇప్పుడు ఇంత నైపుణ్యం ఉన్న పని వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరు, మళ్ళీ చెన్నై మహాబలిపురం నుంచి తేవాల్సి వస్తుంది. వాళ్ళందరికీ ఇక్కడే రెసిడెన్సీస్ ఏర్పాటు చేసి ఒక 6-7 మంత్స్ ప్రోగ్రామ్ అది మాన్యువల్ చేయాలంటే. ప్లస్ వేస్టేజ్ కూడా 20% వరకు ఉంటుంది. అందుకని అప్పుడు 100 కేజీలు ఎస్టిమేట్ వేసినారు, 100 కేజీలో చేయించాలనేది ఎస్టిమేషన్ అది. దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ శిబిరం ఇక్కడ పెడితే ఈ 10 కిలోమీటర్ల దూరంలో ఈ రేడియస్లో ఈ బంగారం మెర్క్యూరీ కలిసినప్పుడు వచ్చే ఈ వాయువులు ఇవన్నీ గాలిలో కలిసి క్యాన్సర్ కారకాలు ఉంటాయని కూడా ప్రూవెన్ టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము మాన్యువల్గా కాదు మెకానికల్ మెషినరీతోటి చేయాలి గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అని డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇదే టెంపుల్లో దాదాపు 10 కేజీలు ఉపయోగించి ఈ ధ్వజస్తంభాన్ని, అదేవిధంగా ఈ గర్భాలయ ముఖద్వారాలు ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీతో చేశారు. అది మన్నిగ్గా ఉన్నాయి. వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక చదరపడుకి 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇది 10,758 రఫ్గా చేస్తే 68 కేజీల బంగారం ఉపయోగిస్తున్నాం. 19 నుంచి 23 వరకు కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఎవరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? దేవస్థానానికి సంబంధించి వచ్చే భక్తులు కూడా భారీగా వస్తారు కాబట్టి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? దేవాలయం యాక్చువల్గా ఇది వనమామల పీఠానికి సంబంధించి పాంచరాత్రం
ఆగమన ప్రకారం చేసే ఈ దేవాలయం వానమామలయ పీఠానికి సంబంధించింది. ఈసారి ఆ పీఠాధిపతి గారిని మనం స్వయంగా దేవాలయం నుంచి ప్రత్యక్షంగా వెళ్ళి ఆహ్వానించాం. ఆయన శ్రీ పరమహంస వానమామలయ మధుర కవి పెద్ద రామానుజీయర్ స్వామి వారు వస్తున్నారు. వారు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ కుంభాభిషేకం, ఈ యాగము, ఈ నరసింహయాగం అన్నీ కూడా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతాయి. గతేడాది నవంబర్లో విమాన గోపురానికి ప్రత్యేక పూజల అనంతరం బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తమిళనాడుకు చెందిన వానమామలై పీఠానికి చెందింది కావడంతో ఆ పీఠాధిపతి మధుర కవి రామానుజీయర్ స్వామి సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయన పర్యవేక్షణలోనే 19 నుంచి 23 వరకు మహాకుంభాభిషేకం, మహా సంప్రోక్షణ, పూర్ణాహుతి, పారాయణం, మూర్తి మంత్ర జపంతో పంచకుండాత్మక యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం స్వామివారి స్వర్ణ విమాన ఆవిష్కరణ భక్తులకు అంకితం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 5 హోమగుండాలతో 108 మంది ఋత్వికులు హోమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదా నదుల నుంచి పుణ్య జలాలను తెప్పించారు. 23న ఆ పుణ్య నదీ జలాలతో విమాన గోపురానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు. ఈ క్రతువు 23వ తేదీన ఉదయం 11:54 జరుగుతుంది. వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేనికి ముందు తప్పనిసరిగా సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. 19 నుంచి సంప్రోక్షణ జరిగేలా కార్యాచరణ రూపొందించారు ఆలయ అధికారులు. స్వర్ణ తాపడంతో ఆలయం మరింత ప్రకాశవంతంగా, అత్యద్భుతంగా, భక్తిభావం ఉట్టిపడేలా కనిపిస్తుందని, దేదీప్యమానంగా వెలుగొందుతుందని ఆలయ ప్రధాన అర్చకులు అంటున్నారు. 5 రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ, పూర్ణాహుతికి ప్రజలు, భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నారు. ఈ దివ్య విమాన గోపురం ఏదైతే ఉందో అది శిలామయంగా గత ప్రభుత్వం వారు లోకోత్తర వైభవాలతో 1000 కోట్లతో 1000 విధానాలుగా నిర్మాణం చేసినారు. దానికి తుది మెరుగులుగా, తుది సర్వకళాత్మకంగా పరిపూర్ణత చేయడం కోసమై ఈ స్వర్ణ కుంభాభిషేకాన్ని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించినారు. ఆ దివ్య విమాన గోపురంలో 72 శిలామూర్తులు ఉన్నాయి. వారందరికీ కూడా కేశవాది చతుర్వింశతి మూర్తులు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాది మూర్తులు, అష్టలక్ష్ములు, దశావతారాలు, ఎవరెవరు ఏ దిగ్దేవతా కల్పనలో శాస్త్రం చెప్పబడిందో వారందరూ కూడా అక్కడ శిలామయంగా గోపురంలో అధిష్ఠించి ఉన్నారు. ఇలా చేయటం మహామంత్ర దిగ్బంధంగా ఉండబడేటువంటి ఈ గోపురానికి అనంతమైనటువంటి మహామంత్రశక్తి ధారపోయటం జరుగుతుంది. ఆలయ పునర్నిర్మాణం తరువాత యాదగిరిగుట్టకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు విమాన గోపురం స్వర్ణమయం కావడంతో చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక యాదగిరీసుడి అష్టభుజి మండప ప్రాకార విమానాలపైన స్వర్ణ కలశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది. 50 అడుగుల ఎత్తైన కృష్ణశిల విమానం బంగారు తొడుగులతో మెరిసిపోతుంది. ప్రాకార విమానాలపై కూడా స్వర్ణ కలశాలు బిగిస్తే సంపూర్ణ పసిడి శోభ సంతరించుకోనుంది. యాదగిరీసుడి గర్భాలయ విమానం స్వర్ణ రూపం దాల్చడంతో అష్టభుజి మండప ప్రాకార విమానాలపైన స్వర్ణ కలశాలను ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యోచిస్తోంది. 50 అడుగుల ఎత్తైన కృష్ణశిల విమానం బంగారు తొడుగులతో రూపుదిద్దుకుంది. ప్రాకార విమానాలపై కూడా స్వర్ణ కలశాలు బిగిస్తే సంపూర్ణ పసిడి శోభను సంతరించుకోనుంది. విమానాలు కొండ కింద మెట్ల దారిలోని వైకుంఠ ద్వారంపై మాత్రం రాగి కలశాలను ఏర్పరిచారు. రాగి కలశాల స్థానంలో బంగారువి చేయించాలని యోచిస్తోంది దేవస్థానం. ఈ మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖ రాసినట్టు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఇక యాదగిరిగుట్ట ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకి భక్తుల తాకిడి ఎక్కువ. ఏ కష్టమొచ్చినా భక్త సులభుడిగా పేరొందిన లక్ష్మీ నరసింహుణ్ణి వేడుకోవడం, శక్తి కొలది మొక్కుకోవడం, ఆ మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి రావడం తెలంగాణ వాసులకే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలకు అలవాటే. యాదగిరీశుడి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. విభాండక ఋషి కుమారుడైన ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాదఋషి. ఆయననే హాదర్షి అని కూడా అంటారు. ఆయన నృసింహస్వామి భక్తుడు.
హాదఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకని ఆయన తపస్సు చేశారు. హాదఋషి తపస్సుతో స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు హాదర్షి స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉండాలని కోరుకున్నారు. అలా స్వామివారు యాదగిరిగుట్టలో కొలువై ఉంటారని హాదర్షికి వరమిచ్చారు. యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరొచ్చిందని స్థల పురాణం. యాదగిరిగుట్ట ఆలయం సుందరం, సువిశాలం. 4 ఎకరాల్లో ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దారు. ప్రాకారాల మీద కొలువు తీరిన శిల్పాల అందాలు, అష్టభుజి మండపాలు, ఎత్తైన గోపురాలు భక్తులను మైమరపింపజేస్తాయి. బంగారు రంగులో ధగధగా మెరిసే బ్రాస్ క్యూబాక్స్ గుండా ప్రయాణిస్తూ బ్రహ్మోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. క్యూలైన్లను కూడా ఆలయ అందాలకు ధీటుగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. కొండపై ఎప్పుడూ చల్లగా ఉండేలా అల్యూమినియం, ఇత్తడి కలిపి ఈ క్యూబాక్స్ను డిజైన్ చేశారు. జైనుల వాస్తు నిర్మాణ శైలిలో శంకుచక్రాల డిజైన్లు కనిపించేలా నిర్మించారు. ఆలయంలోనికి ప్రవేశించి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళితే త్రితల రాజగోపురం ఉంటుంది. గర్భగుడికి ప్రవేశ మార్గమిదే. దీంట్లో నుంచి లోపలికి వెళితే అక్కడ కొన్ని మెట్లు కిందికి దిగాల్సి వస్తుంది. యాదగిరీశుడు స్వయంభూగా వెలిసింది రాతి గుహ అని, ఆ గుహని ఏమాత్రం కదల్చకుండా చుట్టూ ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఈ హెచ్చుతగ్గులు వచ్చాయి. అందుకే అక్కడ కొన్ని మెట్లు దిగేసరికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి తొలి దర్శనం అవుతుంది. ఆయన్ని చూసుకుని మళ్లీ కొన్ని మెట్లు కిందకి దిగి అష్టభుజి ప్రాకార మండపంలో గండభేరుండ స్వామి దర్శనం చేసుకుని అక్కడ్నుంచి మహామండపంలోకి ప్రవేశిస్తారు. అక్కడ్నుంచి ఎడమవైపుకు తిరిగితే స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకం. కృష్ణశిలను ఎక్కువగా ఉపయోగించారు. ఆలయ గోపురాలు, మండపాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. యాదగిరీశుడి దివ్యక్షేత్రంలో ఇప్పుడు మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. విమాన గోపురం స్వర్ణమైందే. ఈ నెల 23న మహాకుంభాభిషేకంతో ఇది భక్తులకు దర్శనమివ్వబోతోంది.